హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న ఛానల్ మాధవి లింగంపల్లి ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే, నిన్న నైట్ కురిసిన వర్షానికి మన పత్తి పంట అనేది బయట పోసిన పత్తి పంట తడవడం జరిగిందండి. ఆ పంటను ఆరబోసిన పంటను తీసుకొచ్చి బత్తాలో ఉన్న పత్తినంతా తీసి కింద వేయడం జరిగిందండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కింద వేసి మొత్తం ఆరబెట్టి తడిసిన పత్తి అంతా ఆరబెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా తడవడం వల్ల రైతులకి చాలా నష్టం జరిగింది. మొత్తం ఆరబెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇలా కురవడం వల్ల ఇంకా చేనులో ఉన్న పత్తి పంట ఇంటికి రావాల్సింది చాలా ఉంది ఫ్రెండ్స్. అంతా తడిచిపోవడం జరిగింది. ఈ బత్తాలో ఉన్న తడిసిన పత్తి కింద వేసి ఆరవేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తున్నాను. మొత్తం తడిసింది ఫ్రెండ్స్ పత్తి అంతా. ఈ పత్తిని ఇలా ఆరబెట్టడం వల్ల కొద్దిగా గొప్ప ఆరుతుందనే ఆశతోటి చేస్తున్నాం. కానీ ఎండ మాత్రం కొట్టడం లేదు. కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. ఇలా ఆరబెట్టకపోతే బస్తాలో ఉన్న పత్తి వేడి అనేది ఉడికి ఎత్తి మొలకలు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే ఇలా ఆరబెడుతున్నాము. ఇలా ఆరబెడితే కొద్ది గొప్ప అయినా ఆరుతుంది. ఆరిన తర్వాత అలా ఆరిన పత్తి ఒక సైడ్ వేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తున్నాను. ఒక పత్తి ఒక సైడ్కి అనేది వేయడం జరుగుతుంది. అంత స్టాకు ఆరిన పత్తి కింద పోయడం జరుగుతుంది. కొత్తగా పెట్టిన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం ప్రోత్సహించండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్, లైక్, మీ కామెంట్ నా ఛానల్కి నాకు ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా వెదరు చల్లగానే ఉంది. వర్షం వస్తూనే ఉంది ఫ్రెండ్స్. బయట ఆరబోసిన పట్టాలు కూడా తడిసాయి ఫ్రెండ్స్. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో మొత్తం పట్టాలు. ఇంకా పట్టాలు తీయను కూడా తివ్వలేదు. అలా వర్షంలో తడుస్తూనే ఉన్నాయి పట్టాలు కూడా. చూడండి ఫ్రెండ్స్. వాతావరణం చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎలా ఉందో. ఇంకా మబ్బులు, మేఘాలు ఎలా కమ్ముకొని ఉన్నాయో. గాలులు, ఎదురుగాలులు వస్తున్నాయి. ఈ సంవత్సరం కంటిన్యూగా వర్షాలు పంట చేతికొచ్చడానికి వర్షాలు వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈసారి రైతుకి నష్టాలు తప్పవు ఫ్రెండ్స్.